ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామమున మీ పరిశుభ్రమైన పాదాలకు వేలాది వందనాల స్తోత్రములు. ప్రభువా, మరి ఉదయ కాలంలో మేము ఆరాధించుకున్నందుకు నేను మరి ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడము. నిలబడి దాచిందని కూడా ప్రభా అభిషేకించి వాడుకునైనా నా సొంత మాటలు కాకుండా ప్రభా నీ మాటలు ప్రభు మరి కొన్ని మాటలు మేము ఈ బైబిల్లో చూసుకోవడానికి ప్రభును ఆరాధించుటకు దయతో నాతో మాతో మాట్లాడమని కృప కాపాడమని ఇంకా రావాల్సిన వారందరి సకాలంలో నడిపించుమైనా దయచేసి కనికరించమని వెళ్తుంది. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలంలో ఆరాధించినందుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యంలో కీర్తనలు 96 కీర్తనలు 96 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కీర్తనలు 96 మొదటి 6 వరకు చదువుదాము. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజన యెహోవా మీద పాడుడి. అన్యజనులు ఆయన మహిమలో ప్రసరించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకాలంలో వివరించుడి. ప్రసరించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహంలే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. జనముల కుటుంబాల యెహోవాకు చెల్లించుడి, మహిమ ఫలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడి, సర్వభూజనులుగా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా వెంచేసినాడు, ఆకాశం సంతోషించుగాక, భూమి ఆనందించుగాక, సముద్రము దాని సంపంతయు ఘోషించుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వెంచేసి ఉన్నాడు, న్యాయం బట్టి లోకములకు ఆయన విశ్వాసం బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కాబట్టి ఉదయకాలంలో మనందరము ఎందుకు వచ్చినాక యేసు ప్రభువును ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి గత వారంతా మనందరం చాలా కష్టపడి ఆయా పనుల్లో ఆయా వ్యాధి పనుల్లో ఉంటాం. కాబట్టి మన ఆలోచనలని మన తలపులని ఎన్నో ఆలోచన ఉంటాయి. అయితే దేవుడు ఈ దినాన్ని ఆయా ప్రత్యేకపరిచి మన ఆలోచనలను విడిచిపెట్టి యేసు ప్రభు నీ పట్ల నా పట్ల ఏ మేలు చేసినాడో ఆ మేలు బట్టి యేసు ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చాము. కాబట్టి ఎంతో ప్రయాసపడి మన గ్రామం నుండి శాంతి పెట్టుకొని మనం వచ్చినాము.
కాబట్టి మన దృష్టి ఈరోజు ఎక్కడ ఉందో చెప్పండి, యేసు వైపు వాక్యం మీద ఏం చెప్పినా ఏమైనా ఆరాధన చేయాలా అని చెప్పేసి మనము కొంత గమనం మనము ఈ మనలో పెట్టుకోవాలి. కాబట్టి ఉదయ కాలంలో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. ఎప్పుడైనా చెప్పగా కొత్త కీర్తన. కాబట్టి ప్రభువును విశ్వాసించిన ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణ పొందిన వాళ్ళు, హృదయంలో నెమ్మది పొందిన వాళ్ళు, యేసుకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, రక్షణ బట్టి మనం ఏం చేయాలట, కొత్త కీర్తన పాడాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో యేసు ప్రభు సన్నిధానంలో ఎందుకు మనం ప్రతి ఆదివారం అందరం వస్తున్నామంటే ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి, కొత్త కీర్తనలు పాడడానికి మనము కలిసి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మైకులో మేము గట్టి పాడుతూ ఉంటాము. ప్రతి ఒక్కరికి మైకులు ఉండవు. అయితే పాడేటప్పుడు ఏం చేయాలా, సంతోషంతో సఫర్ కొట్టుకుంటూ మనము పాడగలగాలి. కొంతమంది సరిగ్గా పాడలే. కాబట్టి దేవుని శైలిలో మనకు ఎందుకు మనం ప్రయాసం వచ్చినామంటే యేసు ప్రభు నీకు నాపలా చేసిన మేలు బట్టి గణపరచడానికి, స్థుతించడానికి వచ్చిన. మనకి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, పోరాటం ఉంటాయి. సమస్య లేదు కూడా లేదు. కాబట్టి తర్వాత చూసినట్లయితే యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఎవరు నామం స్తుతించాలన్నా యేసుక్రీస్తు ప్రభు నామమును స్తుతించాలి. కాబట్టి తర్వాత అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అనుదినములో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములో ఆయన ఆశ్చర్యకార్యంలో పరిశీలించుడని కనబడతా ఉంది. 4వ చూస్తే యెహోవా మహత్తులు గలవాడు, ఆయన అడిగి స్తోత్రము పొందదగినవాడు. కాబట్టి ఆయన మహత్వం గల దేవుడు అంటే మరి ఆయన తర్వాత జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. కాబట్టి సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త దేవతలను అందరం చూసిన. కాబట్టి ఆ సమస్త జనములు ఎలాంటివంటే అవి ఎలా ఉన్నాయో చెప్పండి. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కాబట్టి ప్రేమ ఉదయకాలంలో మన దేవుడు, అందుకే కూడా మనం పాడబడాలి, పూజనీయుడు యేసు ప్రభువు. కాబట్టి ఉదయకాలంలో యేసు ప్రభు నీ పట్ల నా పట్ల ఆయన చేసిన మేలు ఉపకారం బట్టి ప్రభువును ఏం చేయాలా, స్తుతించగలగాలి. తర్వాత చూసినట్లయితే 5వ వచనంలో జన్మల దేవతలు అందరూ వట్టి విగ్రహాలే. జనంలో దేవతలందరంతా వట్టి విగ్రహం అంటే ఆ దేవతలు నోరుడి మాట్లాడవు, కన్నుడి చూడవు, కాళ్ళు నడవు, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అది ఏమి కూడా వట్టి విగ్రహాల మతాలకు జీవం అనేది లేదు. మన దేవుడు ఎలాంటి వాడుగా, అందుకే 4వ వచనంలో యెహోవా మహత్తులు గలవాడు, ఆయన అడిగిన స్తోత్రము పొందలేనివాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. మన దేవుడు చెప్పండి, పూజనీయుడు. అందుకే పూజనీయుడు యేసు ప్రభు, పలునిందలనందితి మానకై, పూజనీయుడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎందుకు పూజించాలంటే పలునిందలు నీకు
కొరకు నాకు ఆయన బలిస్తూ వచ్చాడు. కాబట్టి తర్వాత ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఎవరైనా ఒకటి దేవుడు ఎలా ఉన్నాడంటే సమస్త దేవతల కంటే పూజలుగా ఉన్నాడు. తర్వాత ఘనత ప్రభావములు ఎవరైనా చెప్పండి ఆయన సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనకు ఆయనకు ఘనత మహిమ చెల్లించాలి. తర్వాత చూసినట్లయితే ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, వాళ్ళ సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనుల కుటుంబంలో యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు ఆయన యెహోవాకు చెల్లించుడి. కాబట్టి 7వ కాలంలో మన దేవుడు సమస్త దేవతల కంటే పూజలేదు. తర్వాత జనుల దేవతలందరూ గొప్ప విగ్రహాలు. కాబట్టి అలాంటి విగ్రహాలను దేవుడు మనం వేసినాడు, విడిపిస్తూ వచ్చాడు. మాట్లాడే దేవుడిని, చూసే దేవుడిని, నడిచే దేవుడిని మనము ఆరాధించడానికి వచ్చాడు. కాబట్టి తర్వాత చూసినట్లయితే 8వ యెహోవా నామం తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణకు రండి. నైవేద్యం తీసుకొచ్చారా అసలుకి? నైవేద్యం కట్టండి. నైవేద్యం బట్టి ఏమిటో కాదు, ఆరాధన. కాబట్టి తర్వాత ఆయన సన్నిధికి పరిశుద్ధాలంకరం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. పరిశుద్ధాలంకారం ధరించుకొని నా దేవుడికి ఏదైనా నమస్కారం చేయాలి. కాబట్టి పరిశుద్ధాలంకారంలో మనము ధరించుకోవాలా. దేవుడి మనసు ధరించుకొని దేవుడు ఎలాంటి చెప్పాడు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. పరమ ఆరాధించేవాడు ఎక్కడ ఉండాలా? పరిశుద్ధులు కాదు. పరిశుద్ధుల జీవితం మనం కూడా ప్రభుత్వం ఆరాధించబడితే ఆయన ఘనత మహిమలు కలుగుతాయి. తర్వాత చూసినట్లయితే యెహోవా రాజ్యం చేసినాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది. కాబట్టి దేవుడు రాజ్యం చేస్తున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నీకు నాకు నీ సమస్యల్లో, నీ పోరాటంలో, నీ ఇబ్బందుల్లో నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావు, ఎలాంటి పోరాటంలో ఉన్నావో ఆ విషయంలో నీకు ఆయన రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నువ్వు తిరిగినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు ఆయన నీ దగ్గర వచ్చి నీ చేపట్టుకొని లేవనెత్తిగా ఉన్నాడు. అది రాజ్య పరిపాలన. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది రాజులు అధికారులు ఉన్నారు. మన దగ్గర వచ్చి మనకు సహాయం చేస్తున్నారా? లేదన్నమాట. కాబట్టి ఒక పాట ఏంటంటే రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను మరు నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కలుగదు వారి నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమయెహోవాను స్తుతించును. హల్లెలూయా నా ప్రాణమయెహోవాను స్తుతించును. కాబట్టి ఈ లోకంలో ఏ రాజుల చేత కూడా మనకు రక్షణ భాగము కలదు. కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే యెహోవా రాజ్యం చేసినాడు, లోకము కదలకుండా స్థిరపరచబడిందని న్యాయం బట్టి జన్మలు పరిపాలన చేయలో. తర్వాత ఈ వార్తను అన్నిజనుల్లో ప్రకటించబడి కనబడుతుంది. కాబట్టి ప్రేమలాగా అలాగే చూసినట్లయితే
కాబట్టి ఈ ఉదయ కాలంలో తర్వాత చూసినట్లయితే కీర్తన 95 మొదటి మన చదవము. కీర్తన 95. రండి యెహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయడము, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయడము, కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయడము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రండి యెహోవాను చేయాలనగా ఉత్సాహ ధ్వని చేయాలి. మనం ఉత్సాహం చేస్తున్నామా? మనం పాడబడితే పక్క వారు కూడా వినపడాలి. ఉత్సాహ ధ్వని అంటే అంత సంతోషంగా మనం పాడబడాలి. మన నోటి ఉత్సాహ గానం రాలేదంటే మన దేవుని ఆత్మ లేదన్నమాట. కాబట్టి ఉత్సాహ ధ్వని చేయడం అంటే ఎంతో సంతోషంగా దేవుని పాటలు పాడగలగాలి. తర్వాత కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చిన కృతజ్ఞతలు అంటే ప్రతిరోజు నీ పట్ల దేవుడు చేసిన మేలు బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ప్రభువా నా యొక్క పాప జీవితాన్ని మార్చినందుకు కృతజ్ఞతలు, లేకపోతే ప్రభువా నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకే కృతజ్ఞతలు, లేకపోతే ప్రభువా నాకు మంచి కుటుంబం ఇచ్చిన ప్రభువా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా అని చెప్పి ఆయనకు వేయాలట కృతజ్ఞతలు చెల్లించేవారు. అది దేవుని సన్నిధిలో ఆనందం. తర్వాత రెండవ వచనం చూస్తే కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడుస్తూ ఆయన పేరట సంతోషగానము చేయడము. కాబట్టి తర్వాత చూసినట్లయితే యెహోవా మహాదేవుడు దేవతలందరి పైన మహాదేవుల మహారాజు. దేవతలందరి పైన మహాత్ముల మహారాజు. కాబట్టి దేవతలు వేరు, దేవుడు వేరు. దేవతలు ఎలా ఉంటాయంటే దానికి మనసులు తయారు చేసుకొని వాడికి ఏం చేస్తుంటాడో దేవుడని మొక్కుతా ఉంటాడు. అయితే ఈ మహారాజు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కొంతమంది తూర్పు దేశ జ్ఞానులు ఏం చేసినారు? తూర్పు దేశంలో యేసు పుట్టినారని చెప్పి ఆయన ఆరాధించడానికి వాళ్ళు ఏం చేసినారు చెప్పండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభువు 2వ అధ్యాయంలో రాజుని హేరోదు దినమందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుకు పుట్టినవాడుతున్నాడు, యూదు దగ్గర మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చునని చెప్పి నక్షత్రం ఎవరు చూసినారట చెప్పండి. యూదుల రాజు పుట్టినవాడుతున్నాడు, యూదు దగ్గర మేము ఆయన నక్షత్రం చూసి. ఈ నక్షత్రం ఉంది యూదు దగ్గర. తర్వాత హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏం చేసినట్ట కలవర పట్టవచ్చారు. తర్వాత కాబట్టి రాజు ప్రధాన యాజకులు పెద్దలు శాసనం అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినాడు అని అడిగింది. అందుకు వారు యూదా బెత్లెహేమును ఏలైనగా యూదా దేశం బెత్లెహేమా నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైనదాను కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో వచ్చావు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఎక్కడ వచ్చారట? చిరాకు రావాలన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నీలో నన్ను పరిపాలించేవాడే ఉన్నాడు. పరిపాలించేవాడే అర్థమేంటి?
ఇప్పుడున్న రాజులు అధికారులు ఏం పరిపాలన చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి 3 గ్యాస్ ఇస్తాము, లేకపోతే లోన్ ఇస్తామని చెప్పారు. అది కాదు పరిపాలన అంటే నీ పాపం నా పాపం పరిహారించి పరలోక రాజ్యంలో చేర్చడానికి అది పరిపాలన. అంటే యేసు ప్రభు పరలోక రాజ్యానికి మనం ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. తర్వాత 6వ వచనంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం, అందులో హేరోదు ఆ రాష్ట్రంలో పిలిపించి ఆ నక్షత్రం కాలం భాషక పరిష్కారంగా తెలుసుకొని మీరేమైనా శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నాను. నేను కూడా వచ్చి ఆయన పూజించినట్టు నాకు వాకము తినని చెప్పి వారిని వ్యతిరేకకు పంపాడు. కాబట్టి ఈ హేరోదు రాజు తూర్పు దేశం నామం చేసినాడు, బెత్లెహేముకి పంపించినాడు. నేను కూడా ఆయన ఆరాధిస్తాను, తెలుసుకోవడానికి ఎక్కడ అని చెప్పి పంపిస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళు హేరోదు మాట విని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోతా ఉన్నారు. మార్గంలో వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచాడు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడో ఆ యొక్క నక్షత్రంలో వాళ్ళకు దారి చూపిస్తూ వచ్చిన కాలంలో. తర్వాత వారు 10వ వచనం వచ్చిన తర్వాత వారు ఆ నక్షత్రం చూసి అత్యానందపరులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిపడి ఆయనను పూజించి తమ పెట్టెలో విప్పి బంగారు సాంబ్రాణి బోనమును కానుకలుగా ఆయనకు సమర్పించి. కాబట్టి ప్రేమ వల్ల ఉదయ కాలంలో ఈ తూర్పు దేశం జ్ఞానులు హేరోదు మాట విని ఆ యొక్క యేసు ప్రభువును తెలుసుకొని రాజు చెప్పాలని వచ్చారు. అయితే వాళ్ళ మనసు మారిపోయింది అన్నమాట. ఆ శిశువును చూసిన వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? అధ్యానం వచ్చింది. మనం మందిరానికి వచ్చిన తర్వాత పాటలు పడేటప్పుడు, ప్రభువును ఆరాధించేటప్పుడు అధ్యానం మన కళ్ళలో సంతోషంతో మనం పాడబడుతున్నా ఉద్యోగం మనకు రాదు. కాబట్టి తర్వాత వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందపరులై ఇంటిలోకి వచ్చి, అంటే హేరోదు దగ్గర ఉన్నంత కాలం వాళ్ళకు అత్యానందం అనేది లేదు, సంతోషం లేదు. ఎప్పుడు వాళ్ళ సంపటి ఏ సంపటి అని చెప్పి వాళ్ళు నెమ్మదిగా చేసినాడు దేవాలయం. అయితే యేసు ప్రభు చూసిన వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? ఎప్పుడు లేని సంతోషం, నెమ్మది ఆ సమయంలో వచ్చింది. ఆ క్షణంలో అధ్యానం వచ్చింది. అంటే యేసు ప్రభు చూసిన వెంటనే వాళ్ళు ఏం కలిగింది? వెలుగులోకి వచ్చింది. అందుకే యేసు ప్రభు లోకానికి ఎలా ఉన్నాడు? వెలుగు అన్నాడు. కాబట్టి తర్వాత చూసినట్టయితే వాళ్ళు అధ్యాత్మికతలో వచ్చినారు. వచ్చింది కాకుండా ఇందులోకి వచ్చి కలిగిన మరియమ్మ శిష్యులు చూసి సాగిలపడి అంటే నిలబడి చూడడానికి మేము అర్హులం కాదని చెప్పి బోర్లు పడతాం. సాగిలపడాలంటే బోర్లు పడడం. అది సాగిలపడి భోక్తెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపడి భోక్తెదము మోషే కంటే శ్రేష్ఠుడు అని మోషములా నుండి విడిపించున్ వేసగారులను ద్వేషించున్ ఆశతో మొక్కెదము
ఎవరిని ద్వేషిస్తాడట? వేషధారణ విధిస్తాడు. మనం వేషధారలో ప్రభు ఆరాధించదు. కాబట్టి ఈ తూర్పు దేశ జ్ఞానంలో యేసు ప్రభు చూసిన వెంటనే అత్యానంద భక్తులుగా ఉన్నారు. మనం ఎన్నో ప్రభు మందిరాన్ని చూస్తున్నామో అత్యానందమనే లేదు. కాబట్టి ఎవరో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కానీ వాళ్ళకి ఎప్పుడూ అలాంటి సంతోషం నెమ్మది లేదు. యేసు ప్రభు చూసిన వెంటనే వాళ్ళు అత్యానందం. అది ఉదయ కాలంలో ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాము. మరి నీకు నాకు దేవుడు ఏం చేశాడు? అత్యానందము ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆనందం వేరు, అత్యానందం వేరు. కాబట్టి తర్వాత మళ్ళా ఏం వాళ్ళు సాగిపడి కాకుండా వాళ్ళు ఏమేమో అర్పించున్నారు చెప్పండి. తాము పెట్టెలు వేపే బంగారు సాంబ్రాణి భోజనము కానుకలుగా ఆయనకు ఏం చేసినాడ? సమర్పిస్తూ వచ్చాడు. మరి నీవు నేను ఏం తీసుకొచ్చినావు దేవుడికి? వాళ్ళేమో బంగారు సాంబ్రాణి భోజనం తీసుకొచ్చినాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏం చేసినారు? మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏమి లేదు. మన దగ్గర యేసు ఇచ్చిన రక్షణ ఉంది, సంతోషం. దాని గురించి మనము ప్రభా నువ్వు గొప్ప రక్షణ ఇచ్చినావు, నువ్వు మహారాజుగా ఉన్నావు ప్రభా, నా కొరకు నువ్వు రాజ్య ప్రభావం చేస్తున్నావైనా, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పి మనం ఆరాధించావు కదా. యెహోవా ఎవరన్నా? మహాత్మ మహారాజు. కాబట్టి తర్వాత వీళ్ళు బంగారు సాంబ్రాణి కాళ్ళలో సమర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడొచ్చిన మనం కూడా ఏం తీసుకొచ్చినాము? ఎవరు ఏం తీసుకొచ్చినారు? అందరము ఏం తీసుకున్నాడు? యేసు ప్రభు నీకు నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఏం చేయాలా? ప్రభు ఆరాధన. అందుకే కీర్తన 95 కీర్తనలు 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతల పైన మాత్రమే మహారాజు, భూమధ్యస్థమైన స్థితిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రమైనది ఆయన దాన్ని కలిగేసిండు. ఆయన హస్తం భూమి నిర్మించను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగరము. మనం స్వేచ్ఛన యెహోవా సన్నిధిని ఏం చేయాలట? మోకరించాలి. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కొంతమంది గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తాము మందిని కాల్చుండగా ప్రభు దూత వారికి వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినంత వారి వీటికి భయపడది. 10వ వచనం చూస్తే అక్కడ వాళ్ళు ఏం చూసి భయపడారంట? వెలుగులు చూసి భయపడారంట. తర్వాత అయితే ఆ దూత భయపడి, ఇదిగో పిల్లలందరినీ కలవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి తర్వాత చూసినట్లయితే
దానికి మీ కాలంలో శిశువు ప్రతివరతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగని మీరు చూశారని వార్తలు చెప్పినావు. తర్వాత వెంటనే పర్వత సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు ఆదిశ మనుషులకు భూమి మీద సమాధానం కలుగు కాకని దేవుని స్తోత్రాలు చేశారు. ఎవరు దేవుని స్తోత్రం చేస్తున్నారు? దేవుడు. కాబట్టి గొర్రెల పొలంలో గొర్రెలు కోరుకున్నారు. వాళ్ళకైతే మొక్కలు ఏది కూడా బ్యాగ్ కూడా లేదు. అలాంటి శివులలో వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభువుగా వారికి వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారి మిగిలి భయపడ్డారు. కాబట్టి దేవుని మహిమ మనకు ఆయన శిక్షిస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళకు భయపడుతూ వచ్చినాడు. అయితే దూత భయపడి ఎందుకో పిల్లలందరినీ కలవడం మహా సంతోషకరమైన సువార్త అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనందరికీ ఏమి సాధ్యపడి వాళ్ళకైతే చేసే జ్ఞానాలకు అధ్యాయాన్ని బట్టి చెప్పినారు, అధ్యాయాన్ని ఇచ్చినాడు. ఇక్కడైతే మహా సంతోషించేవాడు వాళ్ళకి. కాబట్టి అలాంటి మహా సంతోషంతో నెమ్మదితో మనం ప్రభుత్వం ఆరాధించవాలనే వాక్యము కలిగిస్తామన్నమాట. కాబట్టి ప్రేమ వల్ల ఉదయ కాలంలో 11వ వచనంలో చూస్తే దావీదు పట్టణంలో రక్షకుడు మీకులకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువుని క్రీస్తు. దానికి మీ కాలంలో ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి తొట్టిలో పండుగ మీరు సూచించరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా పుట్టాడు. కాబట్టి ఆయన రక్షకుడు వచ్చి ఏం చేసినాడు చెప్పండి? నీ కొరకు నా కొరకు ఆయన కలవరిశిలో బలియాగకి వచ్చాడన్నమాట. తర్వాత యెషయా 53వ అధ్యాయంలో అలాగే యేసు ప్రభు రాజ్య ప్రభావం చేసే దేవుడుగా వచ్చాడు. ఆయన ఏమి రాజ్య ప్రభావం చేసినాడు చెప్పండి? యెషయా 53. మేము తెలియజేసిన సంవత్సరం ఎవరైనా మేము యెహోవా బాబు ఎవరిని భయపరచబడను. లేత మొక్కవాలని ఎండిన భూమిలో మొలిసిన మొక్కవాలను అతడు ఆయన పెరిగను. అతని స్వరూపంలో సవసాయం లేదు. మనం అతను చూసి అపేక్షించినట్టుగా అతనేమో స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడను వాడాను, మనిషిలో విసర్జింపబడిన వాడాను. కాబట్టి ఉదయకాలంలో యేసుక్రీస్తులో నీ పట్ల నా పట్ల ఏమీ రాజ్య పరిపాలన చేసినట్టే నీ పాపాలు నా పాపాలు మోసుకొని కలవరిశిలో ఆయన ప్రాణపెట్టడమే రాజ్య పరిపాలన. నీ స్థానంలో నా స్థానంలో ఆయన శిలువడమే రాజ్య పరిపాలన. నీవు నెమ్మదిగా ఉండడానికి, సంతోషంతో ఉండడానికి, సమాధానం ఉండడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన పాపల రక్షకుడుగా వచ్చాడు. అందుకే దేవదూతలు ఏం చేశాడా? ఇదిగో ప్రజలందరికీ కలవడం మహా సంతోషకరమైన, అంటే మహా సంతోషం ఎక్కడ చెప్పండి? యేసు ప్రభు సన్నిధిలో ఉంది. కాబట్టి ఉదయకాలంలో అత్యానందం ఉందా, మహా సంతోషం ఉందా? ఈ పూర్వదేశ జ్ఞానంలో ఎప్పుడైనా యేసుని నమ్ముకున్నారో వాళ్ళకి యేసులో తెలియదు. ఈరోజు ప్రదేశానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎక్కడుంటాడో ఆయన ఎవరో రాజు మాత్రం ఉంటాడో లేకపోతే ఎవరో ఉంటాడో అన్నారు. చూసిన వెంటనే యేసు ప్రభు ముఖంలో వాళ్ళకు ఏమబడింది? అజ్ఞానం అంటారు. కాబట్టి ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనలో ఇక్కడ పాట పడేటప్పుడు వాక్యం చెప్పేవాడు మనకేం కావాలా? అజ్ఞానంతో ప్రభువును ఆరాధించేవాడు. తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు 3వ అతడు తృణీకరింపబడిన వాడును, మనిషి
సిలువ విసర్జింపబడిన వాడును, వ్యసన కాంతుడుగా, వ్యాధి అనుభవించిన వాడుగా, మనసును చూడని వాడుగా ఉండేను. అతడు తృణీకరణ వాడు కనుక మనం అతను చూసి ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా మన రోగం భరించను, మన వ్యసనం వహించను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ రోగాలు నా రోగాలు వహిస్తూ వచ్చాడు. అది రాజ్య ప్రభువు అంటే. అందుకే ఆయన మీలో రాజుగా పుట్టుక వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి రావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29. మరునాడు యోహాను యేసు కనికకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని కొడుకుల, లోక పాపమును మోసుకొని పో దేవుని కొడుకుల. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. లోకం అంటే అదేంటి? లోకం అంటే మనమే. నీ నా పాపములు, నీ నా దోషములు ఆయన శిలువలో మోసుకొని వచ్చాడు. అందుకే యెషయా 53:5 చదవాలి. 53:5 మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడను, మన దోషం బట్టి నలగబడను, మన సమాన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చినాడు. కాబట్టి ప్రేమగా నీ పాప భారం నా పాప భారం ఆయన శిలువలో మోసుకొని నీ శిక్ష నా శిక్ష ఆయన తప్పిస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు. అలాంటి పాప భారం మోసిన దేవుని, పాపం విడిపించిన దేవుని మనకి ఇప్పుడు ఏం వల్ల అజ్ఞానంతో ఆరాధించేవాడు. అందుకే కీర్తనకారుడు 2 నమస్కారం చేసి ఏం చేయాలన్నా కీర్తన 95 2 యెహోవాను ఉత్సాహమైన చేయను, మన రక్షణ దుఃఖం బట్టి సంతోషగానము చేయాలట. మన రక్షణ దుఃఖం బట్టి ఏదట సంతోషగానం చేయాల. కాబట్టి ప్రేమ వల్ల యేసుక్రీస్తు ప్రభువు నీ అతిక్రమాల కొరకు, నా అతిక్రమాల కొరకు ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. నిన్ను నన్ను సజీవులకు బ్రతికించినాడు. నిన్ను నన్ను మరి ప్రాణంతో కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత స్థితులతో ఏం చేయాలట? ఆయనకు చెల్లించాము. అందుకే ఇక్కడ అంటున్నాడు కీర్తన 95వ అధ్యాయం 2వ వచనం, కృతజ్ఞత స్థితులతో ఆయన సన్నిధికి వచ్చాడు. కృతజ్ఞతలు. గత వారంలో నీ పట్ల ఆయన ఏం చేసినాడు? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, లేకపోతే నీ పాప జీవితంలో యేసు ప్రభువు నీ పట్ల ఏం చేసినాడని ఆయనకి ఇప్పుడు ఏం చేయాలన్నా కృతజ్ఞతలు చెల్లించాలా. తర్వాత అలాంటి సంతోషంతో మనము ఆయన సన్నిధిలో కనపడాలి. తర్వాత కీర్తన పాడుతూ ఆయన పేరుట సంతోషగానము చేయరు, కీర్తన పాడాలి. కాబట్టి ఈ సమయంలో తర్వాత చూసినట్లయితే యెషయా 53 యెషయా 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా మన రోగులను భరించెను, మన వ్యసనం భరించెను, ఆయనను మొత్తబడిన వారిగాను, దేవులను బాధింపబడిన వారిగాను, శ్రమపడిన వారిగా మనం అతను ఎంచుకొని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నీ నా స్థానంలో ఆయన మొత్తపడుతూ వచ్చాడు, బాధపడుతూ వచ్చాడు. అలాంటి దేవుడికి మనం ఈ ఉదయకాలంలో ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించడం వల్లనే మరి వాక్యం చెల్లిస్తారు. కాబట్టి దేవుడు ఈ వాక్యం దీవించాక ఆరాధన
పాట సంఖ్య 164. పాట సంఖ్య 164, 165. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షము నిన్ను ప్రేమించి నీ ఆశలను అనుసరించు అనుసరించి నిన్ను ప్రేమించి నీ ఆశలను అనుసరించు అనుసరించి నీ వందనము తీరముగదే
మొదట సండే స్కూల్ టీచర్ ఆలోచిస్తుంది. వంట పరిచర్యకు ఎవరిని పంపాలని నేను పంపిస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. మొదట సండే స్కూల్ టీచర్లు ఆరాధించిన తర్వాత అలా వంట పరిచయం తర్వాత ఒకరి మానసుడు ఆరాధించండి, క్రమము తప్పించండి. దేవునికి ముఖ్యమైనది ఏంటంటే మనం క్రమంగా ఉండడమే దేవునికి ఇష్టమైనది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా అలాగే మన ప్రభుని ఆరాధన